వస్తాం. ఎఫెషియన్స్ చాప్టర్ 6:18. ఇక్కడ ఒక మర్మము, ఈ సత్యాన్ని గుర్తించి వి షుడ్ బికమ్ మైటీ పవర్ఫుల్. ఎఫెసీ 6:18 అందరం కలిసి చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఇప్పుడు ఆత్మ విషయమైన ప్రార్థన, ప్రేయింగ్ ఇన్ స్పిరిట్, ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ అగ్రిమెంట్, ఆత్మ ఐక్యతలో కలిసి చేసే ప్రార్థన యుద్ధం గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18 అధ్యాయంకి వస్తాం. మాథ్యూ చాప్టర్ 18. మత్తయి సువార్త 18 అధ్యాయం 18, 19 కలిసి చూద్దాం. మాథ్యూ చాప్టర్ 18:18 and 19 ప్లీజ్ క్విక్లీ. మత్తయి సువార్త 18 అధ్యాయము 18, 19 కలిసి చూద్దాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. మీతో నిశ్చయముగా అయితే విప్పుతాను, బంధిస్తాను. ఇక్కడే కాదు, కృపా శక్తి సైన్య సమూహములు దేవుడే దిగొచ్చి యుద్ధం చేయడమే కాదు, పరలోకములోనే విప్పేస్తాను. మీరు ఏది విప్పుతే ఇక్కడ పరలోకం, ఇక్కడ ఏది మీరు బంధిస్తే పరలోకంలో ఏం చేస్తాను? బంధిస్తాను. అంటే ఒక శక్తి భూమి మీద విజయమే కాదు, పరలోకములో కూడా విజయం ఇచ్చి పరలోకాన్ని తెరిచి ఆశీర్వాదాన్ని భూమికి తీసుకొచ్చే ఆ శక్తి ఎక్కడుందంట? 19 చూద్దాం. 19 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32 అంటాడు, ఇద్దరు కలిసి 1000 మంది ఎట్లా అవుతుంది? క్వశ్చన్ రైజ్ చేశాడు అక్కడ. ఒక్కడు 1000 మందిని ఎట్లా తరుముతాడు? ఇద్దరు కలిసి 10,000 మందిని ఎట్లా తరుముతాడు? అంటే ఇక్కడ లాజిక్ పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 19 అందరం కలిసి, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని. మీతో ఇద్దరు భూమి మీద ఏకీభవించి బంధిస్తే అవుట్ అంతే.